హల్లెలూయా. మంచిది. ఈ దినం బల్లారాధనలో మనం చేయబోతూ ఉన్నాము. మనం శుద్ధీకరించుకోవాలా. చూద్దాం, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. పిల్లలందరినీ సైలెంట్గా పెట్టండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మైక్లో చదువమ్మా, మైక్లో చదువు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వారు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చాలు. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యం మనకి తేటగా తెలియపరుస్తున్నటువంటి వాక్యాన్ని మనం చాలా చాలా శ్రద్ధగా ఆలకించాలా. వినుటి వలన నీకు విశ్వాసం కలిగిద్ది. ఈ వాక్యమును వింటున్నటువంటి నువ్వు నీ జీవితాన్ని ఏం చేసుకోవాలా? మార్పులోకి తెచ్చుకోవాలా. ఎవరి జీవితం వారు మార్చుకోవాల్సిందే. ఒకరు నీ జీవితాన్ని మారుస్తాడు అంటే అది కుదరన పని. ఒకరు నీ జీవితాన్ని బాగు చేస్తాడంటే అది కుదరన పని. నీ జీవితం నువ్వు మాత్రమే మార్చుకోవాలా. నీ జీవితాన్ని నువ్వు మాత్రమే బాగు చేసుకోవాలా. ఈరోజు బలలో చేవేస్తున్నటువంటి నువ్వు ఈ మాటలు నువ్వు శ్రద్ధగా వినాలా. ఏమనంటే కాబట్టి ఎవడైనాను అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, కాబట్టి ఎవడు అయోగ్యముగా మీన్స్ యోగ్యముగా కాకుండా అంటే యోగ్యము లేనిది, యోగ్యత లేకుండా ఎవరో ఆడ కావచ్చు, మగ కావచ్చు, అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా సరే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో. చూడండి, ఎవడైనా అయోగ్యముగా అంటే యోగ్యముగా కాకుండా, అంటే యోగ్యత లేకుండా. అదేంటయ్యా యోగ్యత లేకుండా? నేను బాప్తిసం పొందాను కదా, నేను యోగ్యుడిని అయిపోయాను కదా, నేను యోగ్యత పొందాను కదా, బాప్తిసం పొందితే బల్లారాధనలో చేయి వేయాలి కదా, బల్లారాధన పుచ్చుకోవాలి కదా, బలలో చేయి వేయకపోతే ప్రభు ఒప్పుకోడు కదా. నిజమే, బాప్తిసం పొందినాక బలలో చేయి వేయాల్సిందే, బల్లారాధనలో పాల్గొనాల్సిందే, బలలో నువ్వు ముట్టుకోవాల్సిందే, బలలో నువ్వు చేవేసి ప్రభు శరీరాన్ని తినాల్సిందే, ప్రభు రక్తాన్ని త్రాగాల్సిందే. ఇది నిత్యం నీకు జరగాల్సినటువంటి ప్రక్రియ. ఇది బలలో నువ్వు చేయి వేయాలా. బలలో చేయి వేయకుండా నువ్వు బాప్తిసం పొంది బలలో చేయి వేయకుండా నువ్వు ఉంటే అది అయోగ్యమే. గుర్తుపెట్టుకో, యోగ్యము కాదు. నువ్వు బాప్తిసం పొందింది దేనికంటే నీ దేహాన్ని, నీ శరీరాన్ని ప్రభుకి సమర్పించుకున్నావు. ఏమనో తెలుసా? సజీవంగా ఉన్న నేను నా ప్రభుతోనే అంటుకట్టుకొని జీవిస్తాను, నా ప్రభుతోనే నేను సహవాసం చేస్తాను, నా ప్రభుతోనే నేను ముందుకు నడుస్తానని తీర్మానం చేసుకొని బాప్తిసం పొందావు. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ప్రభుతో అంటుకట్టుకోకుండా, లేకపోతే ప్రభుతో నువ్వు సహవాసం చేయకుండా, లేకపోతే ప్రభు సన్నిధికి దూరంగా నువ్వు ఉంటే
నువ్వు అయోగ్యుడిగా అయోగ్యురాలుగా ఉండట్టే లెక్క. గుర్తుపెట్టుకో, ఇదొక ఆప్షను. నువ్వు దేవుని రక్తాన్ని, దేవుని శరీరాన్ని నువ్వు పుచ్చుకోకపోతే నీకు శ్రమ. నువ్వు బాప్తిసం పొంది దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని పుచ్చుకోకపోతే నీకు శ్రమే. శ్రమ కలిగిద్ది నీకు, శ్రమ. ఇదేందు పాస్టర్ గారు ఇట్లా చెబితే ఎట్లా అండి, భయపెడుతున్నారు మమ్మల్ని, ఏందంటే ఈ పరిస్థితి మాకు ఎట్లా చదువుతున్నావేంటి నువ్వు, అయ్యా నాని పాస్టర్ గారు ఏంది ఈ పరిస్థితి చదువుతున్నావు నువ్వు అని నువ్వు అనుకుంటే నాకేం బాధ లేదు. నేను చెప్పకపోతే నీకు బాధ, నేను చెప్పకపోతే నీకు శ్రమ, నేను చెప్పకపోతే నువ్వు బాధపడేది, నేను చెప్పకపోతే నీకు మనోనేత్రాలు తెరవబడవు. నేను కూడా నిన్ను సరిచేయాలా, నేను కూడా నిన్ను గర్దించాలా, నేను కూడా నిన్ను విమోక్షణ క్రైదముగా నిన్ను నడిపించాలా. ఓహలా నేను ఈ సూటిగా నీతో చెప్పకపోతే దేవుడు నాకు శ్రమ పెడతాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను బాధపరుస్తాడు. నీకు సరిగా నేను చెప్పకపోతే, వన్స్ నువ్వు బలలో చేయి వేయట్లేదంటే నువ్వేదో అయోగ్యుడిగానే ఉండట్టే లెక్క, అయోగ్యురాలుగా ఉండట్టు లెక్క. అంటే అయోగ్యంగా ఉన్నావంటే ఏదో నువ్వు పాపంలో ఉండట్టే లెక్క, ఏ పాపంలో నువ్వు పడిపోయినట్టే లెక్క. ఆలోచన చేయి. యేసు ప్రభు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తాన్ని పుచ్చుకున్నవాడు నాతో నిత్యము పాలు భాగస్థుడవుతాడు. నిత్యము నాతో పాలు భాగస్థుడవుతాడు. మరి నువ్వు ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని నువ్వు పుచ్చుకోవాలా. వాస్తవంగా ప్రతి వారం ఈ ప్రక్రియ జరగాల. మనం నెలకు ఒకసారి జరుపుతూ ఉన్నాం, ప్రతి వారం జరగాల. ప్రతి వారము జరగాలంటే నువ్వు ప్రతి వారము పరిశుద్ధంగానే ఉండాలా, ప్రతి వారము పరిశుద్ధంగానే ఉండాలా. దేవుడు నన్ను క్షమించును గాక ఆమేన్, దేవుడు మమ్మల్ని క్షమించును గాక ఆమేన్. ప్రతి వారము నిన్ను పరిశుద్ధతలోనే నడిపించాలా. మేము ఏమైందంటే సూటిగా చెబితేనేమో, సూటిగా మాట్లాడితే, సూటిగా చెబితేనేమో కష్టమైపోయింది. నాని పాస్ దగ్గరికి నేను రాను, ఇంకోసాటికి వెళ్తానని అనుకుంటావు. సూటిగా నీతో చెబితే మొహానే చెప్తున్నాడు, మొహానే వాక్యం మా మొహానే చెబుతున్నాడు, మాకు తగిలేటట్టే చెబుతున్నాడు అని. మరి మీకు చెప్పక, మీకు తగిలేటట్టు చెప్పక గోడకు తగిలేటట్టు చెప్పాలా? ఎవరికి తగిలేటట్టు చెప్పాలి? నేను క్రమపరచాల్సింది ఎవరిని? నేను గోడనా మిమ్మల్నా? సజీవులుగా ఉన్న మిమ్మల్నా లేక శవాలనా? ఎవరిని క్రమపరచాల్సింది? సజీవులుగా ఉన్నటువంటి మిమ్మల్నా లేక శవాలనా? సజీవులుగా ఉన్నటువంటి మిమ్మల్ని నేను బలపరచాలా, సజీవులుగా ఉన్నటువంటి నేను మిమ్మల్ని బాగు చేయాలా, సజీవులుగా ఉన్నటువంటి మిమ్మల్ని నేను ఏం చేయాలా? మేతతో మిమ్మల్ని తృప్తిపరచాలా. ఎందుకంటే దేవుడు, మిమ్మల్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి నా గొర్రెలు మీరు, దేవుడు నాకు అప్పగిచ్చినటువంటి నా బిడ్డలు మీరు. ఒక తల్లిదండ్రులు బిడ్డలను ఏ రీతిలో అయితే క్రమపరుస్తారో ఆ రీతిలో ఆత్మీయ తండ్రిగా నేను మిమ్మల్ని క్రమపరచాల్సిందే. చూడు, నువ్వు బల్లలో చేయి వేయట్లేదంటే నువ్వేదో అవిధేయుడిగా ఉన్నట్టే, అయోగ్యముతో ఉన్నట్టే, అపరాధముతో ఉన్నట్టే, పాపముతో ఉన్నట్టే. బల్లలో చేయి వేయటానికి నువ్వు ముందుకు రావట్లేదంటే ఏదో నిన్ను పట్టుకొని పీడిస్తుంది పాపం. ఈ మధ్యాహ్న కాలం వింటున్నటువంటి నువ్వు, ఈ వాక్యం వింటున్నటువంటి నువ్వు, దూరాన సమీపాన వింటున్న, యూట్యూబ్లో చూస్తున్నా నువ్వు, చేరువచ్చిన నువ్వు, బలలో చేయి వేయటానికి ఇప్పటికిప్పుడు నువ్వు ప్రభువా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటే కుదరదు.
నువ్వేదో బల్లారాధన కదా, నేను బల్లారాధనకు వచ్చేసేయాలి ఈరోజు, బల్లలో చేయి వైపోతే నేను అపరాధిని పాపిని అని పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి బల్లారాధనలోకి వచ్చి నేను ఆ వారం వచ్చి బల్లలో చేయి వేయాలని నువ్వు అనుకొని వచ్చావంటే అది కుదరదు. సిద్ధపాటు నీలో ఉండాలా, సిద్ధపాటు జీవితం నీలో ఉండాలా, సిద్ధపాటు బ్రతుకు నీలో ఉండాలా. ఎక్కడికి సిద్ధపాటో తెలుసా? నిన్ను సిద్ధపరుస్తుంది దేనికో తెలుసా? పరలోకములో నువ్వు ఉండటానికి మాత్రమే. గుర్తుపెట్టుకో, నిన్ను సిద్ధపాటు కలిగి చేస్తుంది దేనికంటే నువ్వు పరలోకంలో యుగయుగాలు ఉండటానికే. బల్లారాధన రోజు వచ్చి బల్లలో చేవేయటం చాలా తప్పు. మొదటి వారం మనం బల్లలో చేవేస్తున్నాం, 3 వారాలు రాకుండా మళ్ళా బల్లారాధన రోజు వచ్చి నువ్వు బల్లలో చేవేస్తే భయంకరమైన పాపం, అది గుర్తుపెట్టుకో. కనీసం 2 వారాలు రాలేని పరిస్థితుల్లో ఉండి ఇక బలలో నెక్స్ట్ మంత్ బలలో చేవేయబోతున్నాం మరలా మనం అని లాస్ట్ ఆదివారం అన్న వచ్చి దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని సిద్ధపాటు కలిగి ఉండాలా. అప్పుడు బలలో చేవేయచ్చు. నువ్వు ఆదివారం రాకుండా నీ ఇష్టానుసారమైన నువ్వు తిరుగుతూ, నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ, నీ ఇష్టానుసారమైన బ్రతుకుతూ బల్లారాధన వచ్చి అయ్యా బలలో చేవేస్తానని నువ్వు బలలో చేవేస్తే నువ్వు రోగి అయిపోతావు. గుర్తుపెట్టుకో, నువ్వు రోగి అయిపోతావు. లేకపోతే నీ ప్రాణం పోవచ్చు. గుర్తుపెట్టుకో, లేకపోతే నీ ప్రాణమే పోవచ్చు. గుర్తుపెట్టుకో, ఇక్కడ దేవుడు స్పష్టంగా రాపిచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు రాశాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో చూడు, 30వ వచనం 29 నుంచి చదువుకుంటే ఏమనంటే, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తనకు శిక్ష కలగటానికే ఇది తినుచున్నాడంట, త్రాగుచున్నాడంట. అంటే సిద్ధపాటు లేకుండా మొదటి ఆదివారం బల్లారాధన జరిగిద్ది, 3 వారాలు నేను ఎగ్గొట్టేనులే, బల్లారాధనకి వెళ్తే చాలులే, నేను బాప్తీసం పొందానులే, బల్లారాధన పొందితే చాలు అని నువ్వు అనుకొని బల్లారాధనకు వచ్చి నువ్వు బలలో చేవేయటానికి వచ్చి బలలో చేవేస్తూ ఉన్నటువంటి నిన్ను నాని పాస్టర్ గారు మాత్రం ఏమనలేడు. ఎందుకంటే ఏమనంటే నువ్వు అలుగుతావు, ఏమనంటే నువ్వు రావు, ఏమనంటే నువ్వు దూరం అవుతావు అని నిన్నేం అనలేకపోవచ్చు. కానీ నీకు నువ్వే శిక్షించుకున్నట్టు గుర్తుపెట్టుకది. అర్థమైందా? నాని పాస్టర్ ఏమనకపోవచ్చు, నిన్ను నాని పాస్టర్ ఏమనకపోవచ్చు, కానీ ఏందంట ఎవరంటారు? మరొకసారి చదువు, మైక్లో చదువు అన్నమాట. 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక తిను త్రాగువాడు తనకి శిక్షానిధి కలుగుటానికే త్రాగుచున్నాడు. తనకేందంట శిక్ష కలగటానికే, నీకే శిక్షక, నీకు నువ్వే శిక్షించుకుంటానికే తప్ప పాస్టర్ గారు ఏమనలేని పరిస్థితి. ఈ రోజుల్లో పాస్టర్ గారు ఏమన్నంటే ఏంది పాస్టర్ గారు మమ్మల్ని అంటున్నాడు, మేము ఈ చర్చికి రాము, మరో చర్చికి వెళ్తాము, పాస్టర్ గారు నన్ను అంటున్నాడు, మమ్మల్ని అంటున్నాడు అని నువ్వు అనుకోవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచించేయి. మోసపోకడి. దేవుడు